ఏదో విధాన వాక్యాన్ని మనసులోకి తెచ్చుకొని వాక్యము చేత నింపుకుంటారు. ఇప్పుడు చూడు, ఈ అల్లరి మూకు నుంచి తప్పించుకోవటం ఎంత కష్టమో. అందుకే అనుకుంటా, దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాష్కులు కూర్చుండు చోటున. ఇక్కడ ఒక 3 మాటలు మనకు కనపడతాయి కదా. దుష్టుని ఆలోచన చొప్పున నడువక, నిలువక, కూర్చుండక. నడువక, నిలువక, కూర్చుండక. ఎవరితో నడవాలనో వాళ్ళతోనే నడవాలి. ఎక్కడ నిలవాలో అక్కడే నిలవాలి. ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చోవాలి. అప్పుడే మనము ఈ దుష్ట మూక నుండి, అల్లరి మూక నుండి మనం ఏం చేయబడతాం? తప్పించబడతాం. ఒకసారి యేసన్ గారు ఒకసారి సాక్ష్యం చెప్పారు. ఎవరో ఒక ఆయన, యేసన్ గారు ఎప్పుడు మీరు ఖాళీగా ఉంటారు చెప్పండి, మీతో మాట్లాడాలంటాడంట. వస్తాడంటని ఉదయం వచ్చి కూర్చుంటాడంట, మాట్లాడుతూనే ఉంటాడంట. ఎప్పుడు దాకా? మధ్యాహ్నం దాకా మాట్లాడుతానే. ఆ తర్వాత మరలా భోజనానికి వెళ్ళి వస్తానండి. భోజనం వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ యేసన్ గారు ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెప్పండి, వచ్చి కూర్చుంటాను, మాట్లాడు. ఇక నీ వేరే ఏం పని ఉండదా? ఈయన చూశాడు. ఆయన పోరు తట్టుకోలేక మరుసటి రోజు, ఆ తర్వాత వారమో చెప్పాడు, బ్రదర్ రండి ప్రార్థన చేసుకుందాం రండి అన్నాడంట. ప్రార్థన చేసుకుందాము రండి అన్నాడంట. ఇక రండి ప్రార్థన చేసుకుందాం అనే లోపల సాపేసినాడు ప్రార్థన చేసుకుందామని. మనిషి నాకు పని ఉండదని చెప్పి వెళ్ళిపోయినాడు. ప్రార్థన అంటే రాడు. సైతానికి ప్రార్థన అంటేనే భయం. సాతానికి ఏమంటే భయము? ప్రేయరు, వాక్యము, ధ్యానము, ధ్యాస, దేవుని సన్నిధి అంటేనే అపవాదికి కొంచెం భయం వేస్తుంది. అందుకని దుష్టుని ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాష్కులు కూర్చుండు చోటు కూర్చుండక. ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో. ఇలా కాపాడుకుంటున్నప్పుడు ఇంకా కొంచెం మనం చూసుకుంటే యోహాను సువార్త 16:22లో ఏమంటాడు చూడండి. యోహాను సువార్త 16:22 చదువుతావమ్మా? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అటువలే మీరును ఇప్పుడును దుఃఖపడుతున్నారు గాని. అమ్మా ఎక్కడ చదువుతున్నారు? యోహాను సువార్త 16:22. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుతున్నారు గాని మిమ్మల్ని మరలా చూచేదను. అప్పుడు మీ హృదయం సంతోషించును. దేవుని స్తోత్రం. చాలా మందికి ఈ మాటలు చాలా కష్టంగా ఉంటాయి. ఏంద్రా ఎప్పుడు చూడు మందిరంలో క్రమంగా ఉండు, విధేయతగా ఉండు, దిద్దుకో, సరి చేసుకో, మా వల్ల కావట్లేదు, తట్టుకోలేకపోతున్నాము. ఎంతసేపు పీట బామినట్టు పాముతోనే ఉంటే కనీసం కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండొద్దా? కొంచెం ఫ్రీగా ఉండొద్దా? మనసు నెమ్మది లేకపోతే మనకంటూ కొన్ని ఉంటాయి కదా ఆలోచనలు. అన్ని వాక్యాల్లో నుంచే మా మనసు ఖాళీ లేకుండా నింపేస్తుంటే మాకంటూ ఉండే ఆలోచనల్లో మేము వేటిని వాడుకోవాలా తర్వాత? అన్ని ఖర్చు అయిపోతే అన్నట్టుగా. అందుకంటాడు ఇక్కడ, చదవండి ఏమంటాడు? అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుతున్నారు. ఇప్పుడు మీరు దుఃఖపడుతున్నారు, మిమ్మల్ని మరలా చూచేదను. మరలా మిమ్మల్ని చూస్తాను, అప్పుడు మీ హృదయం సంతోషించును. దేవా మమ్మల్ని ఎంత జాగ్రత్తగా పెంచావు తండ్రి. దుష్టునికి అందకుండా కాపాడా, దుష్టునికి అందకుండా కాపాడా. మీ చేతుల్లో వాలిపోయినాం, ఒరిగిపోయాం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే వాక్యము చేత మనం పట్టబడి అలవాటు పడతామో
ఆ అలవాటు మనకు బలంగా మారుతుంది, దైవికంగా మారుతుంది, శక్తివంతంగా మారుతుంది. అందుకని ఆ శక్తి దెస్సలోనికైలకు ఏ విధంగా మారిందంటే టానిక్ లాగా మారింది. వాళ్ళ ఉపద్రవములో కూడా ఏం వింటా వచ్చారు అలవాటు చేసుకుంటూ? ఎస్ ఎస్. ఈరోజు కొరకే నువ్వు ఆలోచించద్దు, రేపటి దినం కొరకు కూడా మనం ఆలోచిద్దాం. మన భవిష్యత్తు బాగుండాలి అని అంటే ఈ కష్టాన్ని అలవాటు చేసుకోవాలి. మన భవిష్యత్తు ప్రకాశించాలి అనుకుంటే, మన భవిష్యత్తు అనేకులకు మాదిరిగా ఉండాలనుకుంటే, మన భవిష్యత్తు అనేకుల కంటే బాగుండాలనుకుంటే, ఈ మాట చెప్పొచ్చు మనం, మన భవిష్యత్తు అనేకుల కంటే బాగుండాలి అనుకుంటే. ఒక మాట చెప్తాను, నేను భయంతో చెప్తున్నాను. ఎందుకు ఏమంటే ఎవరు ఏమనుకోరని. వాస్తవంగా ఎంతోమంది నాతో కలిసి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది నా ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్ ఉన్నారు. సత్యవేళ చదివిన వాళ్ళు ఉన్నారు, తడలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒక వార్త చెప్పనా, నేను నిదానంగా చూస్తాను, నాకంటే ఎవరు సంతోషంగా లేరు, నాకంటే నెమ్మదిగా లేరు అనుకుంటాను. అసూయి పడ్డట్టుగా చూస్తారు, నన్ను అసూయతో చూస్తారు. ఒక రోజున ఇలుపూరికి సున్నం కొనుక్కోవడానికి సూలూరుపేటకు వచ్చిన, ఆ సందులో లోపలికి వెళ్ళాలా, అక్కడ ఆ సందులో కారు ఆపేసి నేను గబగబా దిగి అంగట్లోకి వెళ్ళి మాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని చెప్పి తిరిగి మరలా అన్నీ కొనుక్కున్న తర్వాత కారుండే చోటుకి వెళ్తున్నాను. ఎక్కడో సత్యవేళ్ళలో నాతో కూడా చదువుకున్న నా క్లాస్మేట్ ఒక అతను పరిగెత్తుకొని వచ్చాడు. లుంగీ కట్టుకున్నాడు, మామూలు డ్రెస్తోనే బజార్ వచ్చేసినాడు. చూశాను, సాధారణంగానే బాగున్నావా అంటా వచ్చినాడు. నేను బాగున్నాను, నువ్వు ఎట్టున్నావన్నా? బాగున్నాను అని నా సాయిని పైనుంచి కిందకి ఎటా చూసి నేను వెళ్ళి నా కార్ డోర్ తీసుకుంటుంటే నన్ను నిదానంగా చూశాడు. నాకు పరితాపం అయిపోయింది. ప్రభు చేతికి మీరు పట్టబడి ఉంటే మీరు ఈరోజు ఇలా ఉండరు కదా. వాస్తవం చెప్తున్నా నేను. మీకు తెలుసా, ప్రారంభ దినాల్లో మా నాన్న సత్యవేళ్ళ నేను చదువుకునేటప్పుడు NGBS వెళ్తుంది, ఇక్కడి నుంచి 165 బస్సు, నంబర్ బస్సు వెళ్తుంది. అప్పుడు 3.5 రూపాయి, 4 రూపాయలు, ఒక బస్సులో 3.5 రూపాయి, ఒక బస్సులో 4 రూపాయలు టికెట్. నేను ఇంకా స్కూల్కి వెళ్ళాలి, కాలేజీకి. నాయన్ని అడుగుతా, నాయన కాలేజీకి వెళ్ళాలా, నాకు ఛార్జీ అంటే నా దగ్గర ఎక్కడదరా అంటాడు. ఒక్కొక్క రోజు 2 రూపాయలు ఇస్తాడు ఉంటే, ఒకరోజు 3 రూపాయలు ఇస్తాడు ఉంటే, ఇంకా 2 రూపాయలకి ఎక్కడ దాకా టికెట్ వస్తుందో అక్కడ దిగి అక్కడి నుంచి సత్యవేడికి నడిచిపోయిన రోజులు ఉన్నాయి. మీకు తెలుసా, ఇప్పుడు అదే సత్యవేళ్ళలో రేపు 23వ తేదీ పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్ నడపడానికి వెళ్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకుల కంటే మీరు బాగుంటారు. ఈరోజు కష్టమే, ఇది వింటాం, రాయి మీద నూరినట్టుంటుంది, బాధగా ఉంటుంది. అంకుల్ని చూసినప్పుడు, అన్నం చూసినప్పుడు, పగవాడిని చూసినట్టు అనిపిస్తుంది లోపల. ఈయన శత్రువులాగా ఉన్నాడు మాకు అనిపిస్తుంది. కానీ ఒకటి చెప్పునా, రేపు మీ ఆత్మ ఉత్తేజపడుతున్నప్పుడు దానికి మీరు ఎంత వెల కట్టగలరు, ఎంత వెల కట్టగలరు? నేను అందుకే చెప్పాను, నా మిత్రులు ఎంతోమంది, నా క్లాస్మేట్స్ ఎంతోమంది అసూయపడి అంతగా నెమ్మదిగా ఉన్నా నేను. వాస్తవంగా ప్రభు చేతికి దొరికాను.
వారు ఉపద్రవములలో కూడా ఏం చేశారంట? వాక్యమును అంగీకరించారు. రండి మీకు ఓ మాట చెప్తా. యోహాను సువార్త 14:21. 14:21 ఏమంటాడు? నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ప్రైజ్ ద లార్డ్. కష్టదినాల్లో నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. ఎంతమందికి ఈ ఆశ ఉంది చెప్పండి? ఎంత కష్టం వచ్చినా సరే మెల్లగా చదువుకుందాం. ఈ మధ్యలో నేను ఒక వార్త విన్నాను. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మెల్లగా వాక్యం వింటున్నా, వాక్యం చెప్తున్నారు, వాక్యమే చెప్తున్నారు. మా చర్చిలో ఇలాంటి టాక్ నా చెవిలో వాక్యమే చెప్తున్నారు. మా చర్చిలో ఏమి చెప్పట్లేదంటే అద్భుతాలు జరిగేటట్లుగా చెప్పడం లేదు. అప్పటికప్పుడే బుష్ ఏదో చెప్తారు కదా, ఉష్ అంటే టచ్ అంటే పడిపోయేటట్టు, ఇలాంటివి ఏమి కనపడట్లేదు అని వినబడింది. దాని సందర్భాన్ని బట్టి ఒక ఏరియాలో, నేను ఆ పేరు చెప్పను, ఒక ఏరియాలో ఈ టచ్ అంటే పడిపోయే ఒక ఆయన తోడుకూసుకున్నారు. ఆ టైంలో మన విశ్వాసులే చెప్తారు, పేరు కూడా చెప్పను. టచ్ అంటే పడిపోయే సేవకుడిని ఒక ఆయన తోడుకొని వచ్చి ఒక పగటి పూట మీటింగ్ పెట్టుకున్నారు. ఆయన లోపలికి వచ్చి ఆయనే బిత్తరపోయేటట్టు వీళ్ళు అరవడం మొదలుపెట్టారంట. ఆల్రెడీ ఈయనే టచ్ అంటే వాళ్ళు పడిపోతారు, ఇక ఆయనే బిత్తరపోయాడంట. ఆయన నోరు కూడా తెరవలేదంట. నోరు తెరిచేసి గమ్మనైపోయాడంట. ఇంకా ఏమీ మాట్లాడకుండా వాళ్ళు దెబ్బ పడిపోయి బ్యా 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 అని అరుస్తున్నారంట. ఇదంతా భయంకరంగా ఉందట. అక్కడ నాకు తెలిసిన తల్లి ఒక ఆమె నిదానంగా చూసి నాకు ఫోన్ చేసి, నాయన వీళ్ళు మామూలు వాళ్ళు కాదు నాయన, ఏదో జరిగిపోతుందని అరుస్తున్నారు ఏంది నాయన వీళ్ళు. ఇక ఆ అరుపు నేను కూడా విని గమ్మనున్నా. ఎందుకు గమ్మనున్నానంటే పోనీ ఇందులోనన్నా వీళ్ళకి ఆదరణ దొరుకుతుందేమో చూద్దామని, ఇందులోనన్నా మేలు దొరుకుతుందేమో చూద్దామని 4 రోజులు గమ్మనున్నా. ఆ తర్వాత 4 రోజుల తర్వాత పోయి చూస్తే వాళ్ళు ముందు రోజు ఉన్నట్టే ఆ తర్వాత రోజు కూడా ఉండరు. అప్పుడు అడిగా నేను, ఏమైంది అన్న. ఆ ముందు వాక్యం విన్నారు, తర్వాత ఎవరినో తీసుకొని వచ్చి ఎగిరి అక్కడ దూకారు. తర్వాత నేను మళ్ళా వాక్యం చెప్పడానికి వచ్చాను. ఎగిరి దూకిన వాళ్ళలో ఏం మార్పు కనపడలేదు, ఏమైంది అన్న. ఇక నోట్లో మాటలు రాలేదు. ఒకే ఒక వార్త, వాక్యము మన జీవితంలో చేయలేంది ఇక ఏమీ చేయలేదు, ఎవరు ఏమీ చేయలేదు. వాక్యమే మన జీవితంలో ఏమైనా చేయగలరు. అందుకే అంటాడు, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ఆయన్ని ప్రేమించే బిడ్డలు ప్రత్యేకించబడతారు. ఆయన్ని ప్రేమించే బిడ్డలు సపరేట్గా ఉంటారు. ఆ ప్రత్యేకత డిఫరెంట్గా ఉంటుంది. అలవాటు పడండి, వాక్యం వింటూ అలవాటు పడండి. ఎప్పుడు అలా జరుగుతుందో మన యావత్తు శరీరం వాక్యం మీద నగ్నం చేసినప్పుడు, వాక్యం మీదనే ధ్యాస పెట్టుకున్నప్పుడు, వాక్యమును బట్టి సంతోషించడానికి ఆయన సంతోషం మనలో పరిపూర్ణంగా చేస్తాడు. ఆయన అది నాటేస్తాడు. ఆ తర్వాత కూడా ఇంకొక మాట, అపోస్తుల కార్యం 17:11 మరొక మాట కూడా అంటాడు. అపోస్తుల కార్యములు 17:11 వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులైన గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. లేఖనాల పరిశోధకులు కొంతమంది పరిశోధిస్తారు. ఎందుకంటే తప్పుబట్టినట్టుకి, కొంతమంది తప్పుబట్టినట్టుకే పరిశోధన చేస్తారు. కానీ మన పరిశోధన ఎలా ఉండాలంటే
తప్పు పట్టినట్టుగా కాదు, మన తప్పును తెలుసుకోవటానికి, ఆ లేఖనం అలాగుందా లేదా పరిశీలనగా చూసుకుంటానికి. అది మన ప్రయోజనం. మన ప్రయోజనం శ్రమ దినాలలో వాక్యం మీద ఆనుకోవడం, ఉపద్రవం వచ్చిన వాక్యాన్ని వదిలిపెట్టకుండా హత్తుకోవటం, శ్రమల్లో కష్టాల్లో వాక్యం మీద ఆసక్తి చూపించటం. ఇది నేర్పిన వారు ఏ సంఘస్థులని చెప్పొచ్చు? దెస్సలోనిక సంఘస్థులని చెప్పొచ్చు. ఇది నేర్పిన వారు. రెండవది వారికి ఉన్న క్యారెక్టర్. మొదటిది ఏం చెప్పాను నేను? ఉపద్రవముల యందును వారు వాక్యమున అంగీకరించారు. ఇది ఫస్ట్ వారికి ఉన్న మొదటి క్యారెక్టర్. రెండవది వారికి పట్టుకోండి మాట, అదేంటాడు అట్లా ప్రవర్తిస్తాడు. దేవునికి స్తోత్రం. చూడు నాయన, చూడు, దగ్గర చేర్చుకో, కిందకి తీసుకెళ్ళండి. రెండవదిగా మనం గమనిస్తే ప్రభువును పోలి నడుచుకున్నారట వాళ్ళు. దెస్సలోనికలో ఉండే ఆ సెకండ్ క్యారెక్టర్ అసలు చాలా అద్భుతం. ఇది ప్రభువును పోలి నడుచుకున్నారు. మనం చదువుదామా? అదే 6వ వచనం. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకుని ప్రైజ్ ది లార్డ్. గొప్ప ఉపద్రవమునందున వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి నడుచుకున్న వారయ్యారంట. గొప్ప ఉపద్రవంలో కూడా ఆ పోలికను చూడండి. పోలికని ఈరోజు మనం ఆశించాలి. ఏంటంటే కష్టపడి పనిచేసి వస్తాం మనం, అలిసిపోయి వస్తుంది ప్రాణం. కాస్త స్నానం చేసిన వెంటనే సేద తీరదామా అని ఉంటుంది కదా. కొంచెం ఇంటికి వచ్చిన వెంటనే ఏదైనా తింటారు కదా, సేద తీరదామా అని ఉంటుంది. ఇప్పుడు చెప్పు, మనస్సులో సంతోష తీవ్రత, వాక్యపు తీవ్రత మనలను ఆ సేద కంటే ఈరోజు దేవుని వాక్యము సేద నాకు అవసరం. ప్రభు సన్నిధికి వెళ్ళిపోతాను. అందుకే మోషే అంటాడు, నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని తోడుకొని. ఈ మాట బహుబలమైంది. ప్రభువును పోలి నడుచుకోవటంలో మమ్మను ప్రభువుని పోలేరు. ఎక్కడ అలసిపోలేదు మీరు ఎక్కడ అలసిపోలేదు. మీరు అలసిపోయినా కూడా పరిగెత్తారు. ఈ దినమున నేను నెల్లూరుకి వెళ్ళి ఒక విషయం, అంటే హెల్త్ విషయం పరిగెత్తుకొని వెళ్ళి చూపించి తీసుకొని వచ్చి ఆ తర్వాత మాట్లాడి వాళ్ళని సాగనంపి ఇటు చూస్తే ఒక సేవకుడు నా కోసం వచ్చినాడు. ఇక ఆయనకి ఏదో చేయాల్సిన కార్యక్రమం చేసి ఆయన్ని పంపిస్తే ఒక తమ్ముడు నన్ను ఎత్తుకొని వచ్చినాడు. బండి కొరకు నా కొరకు వాళ్ళకు ప్రార్థన చేసి లోపలికి వచ్చేటప్పటికి టైము పరిగెత్తుతూ ఉంది. బైబిల్ స్టడీ పరిగెత్తా ఉంది. సమయం ఏం చేయాలి? గబగబా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి వచ్చి చూస్తే ఇంకా నా ముందు ఎంత ఉందంటే టైము 1/2 అవర్, అరగంట. అరగంటలో నేను రెడీ అయ్యాను చూడండి. అరగంటలో రెడీ అయ్యి పరిగెత్తుకొని వచ్చి ఇక్కడే ప్రిపేర్ అవడానికి ప్రయత్నం చేశాను. ఇక్కడే అప్పట్లో ఒక ఫోను, పాస్టర్ గారు మరలా మీతో మాట్లాడతానని చెప్పి ఆయన దగ్గర టైం తీసుకొని మరలా నేను ప్రభు తట్టుకి వచ్చేసాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అలసటలో వాక్యానికి సమయమేనే, సన్నిధికి సమయం, దేవుని సన్నిధికి సమయం. యాశ మనలో పెరగాలినే, యాశ మనలో పెరగాలి. నేనంటాను, ఇది మనకు ఇప్పుడు వచ్చింది కాదు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే వచ్చేసింది. అది నమ్ముతారా మీరు? నమ్ముతారా? యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలిజబెత్ కడుపులో ఉన్నప్పుడు మరియా వందన వచనం వినగానే
యోహాను ఏం చేశాడు చెప్పండి? ఎడ తెలుసు? అది వాగ్దాన పుత్రుడు. తల్లి కడుపులో ఉండగానే అతను అంబాసిడర్ అని అన్నది అతనికి తెలుసు. నాడి నరములు అతని తాకిడి అతనికి తెలుసు. ఎప్పుడు మరియమ్మ వందనం వచ్చిన చెప్పిందో లోపల నా ప్రభు తల్లిని గంతులు వేస్తున్నాడు. లోపల ఏమని వేస్తున్నాడు చెప్పండి? నా ప్రభు తల్లి అని గంతులు వేస్తున్నాడు. ఓ చిన్న సీక్రెట్, చిన్న విషయం చెప్తాను మీకు. నేనప్పుడు 8వ తరగతి అంటే ఎంత ఉంటుంది? మా ఊరేమో మత్తెరిమిట్ట, కాలినడకనే వెళ్ళాలి ఇంటికి. ఊర్లో ఎవరు క్రైస్తవులు కాదు. మా ఇంట్లో బైబిల్ వాసనే తెలీదు. అమ్మ నన్ను ప్రోత్సాహపరచినట్టుకు కానీ, నాన్న మమ్మల్ని ప్రోత్సాహపరచినట్టుకు కానీ ఏ విధమైన అవకాశమే లేదు. అలాంటి పరిస్థితుల మధ్యలో వాచ్ నైట్ సర్వీస్ ఇక్కడ జరుగుతుంది తడలో. ఒక 30-40 మంది ఉన్నారు, ఇంతకంటే కొంచెం ఎక్కువ గుంపు. బాగా ఆలోచించాలి. ఆ గుంపులో రాత్రంతా మేలుకొని ఉన్నారు. మొదటి ప్రసంగికులు వచ్చేసి జాన్ కెనడీ గారు. మామూలు ప్రసంగికులు కాదు ఆయన, బైబిల్ టీచర్. ఆయనకి అమెరికన్, ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు. జాన్ కెనడీ గారు ఫస్ట్ స్పీకర్. అంటే ఓల్డ్ ఇయర్లో మాట్లాడతారు, పాత సంవత్సరంలో ప్రసంగం చేస్తారు. కొత్త సంవత్సరానికి ఎవరంటే జయదాస్ అన్న, గూడూరు జయదాస్ అన్న కొత్త సంవత్సరానికి మాట్లాడతారు నైట్లో. ఏం చెప్పారంటే, పాత సంవత్సరం అంతా అయిపోయినాక అప్పుడు ఏమిస్తారు అంటే కాఫీ, ఎట్లా అది కూడా పాలు లేని కాఫీ, డికాషన్ అంటారు చూసారా? బెల్లం డికాషన్ పొయ్యి మీద రగులుకుంటూ ఉంటుంది, పాత్ర పెట్టేస్తారు, అవి బాగా మరగతూ ఉంటాయి. మీకు కావాల్సింది ముంచుకొని తాగొచ్చు, రాత్రి అంతా ఉంటుంది. ఇక పాత సంవత్సరం అయిపోయింది. ఏమన్నారంటే, పిల్లలారా మీరు వెళ్ళిపోండి, పిల్లలారా మీరు వెళ్ళిపోండి, మీరు ఇంక రాత్రికి ఉండలేరు. కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పటికి జయదాస్ అన్న వాక్యం చెప్పబోతాడు. జాన్ కెనడీ గారు వాక్యం చెప్పి ముగించేశారు. ఇప్పుడు నెక్స్ట్ కొత్త సంవత్సరంలోకి వెళ్ళాలి. కొత్త సంవత్సరంలోకి వెళ్ళి ఒక్క అడుగు అంటే 12 దాటింది. కొత్త సంవత్సరంలోకి వెళ్ళాం. కొత్త సంవత్సరంలో వాక్య సందేశం ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు స్పీకర్. అప్పుడు నేను 8వ తరగతి. అందరి పిల్లల్ని పంపించేస్తున్నారు పోయి పడుకోండని. కానీ నాకు నిద్ర రాలేదు. వాళ్ళు ఆడ పంపించేస్తారు అని వాళ్ళ సాటుగా వెళ్ళి కూర్చున్న ఒక మూల, సాటుగా ఈడు పిల్లోడు పంపించేస్తారు అని వాళ్ళకి కనబడకుండా కూర్చున్నాను. ఆ రాత్రి జరిగిన ప్రసంగం చెప్పమంటారా? పరాక్రమము గల బలాఢ్యుడా గిద్యోను, ఎంతకాలం కోట్ల చాట్ల ఉంటావు, బయటికి రా యేసుదాసన్న. ఆ రాత్రి మాట్లాడిన ప్రసంగం ఇప్పటికీ నాకు నాడి నరం కదులుతుంది. 8th స్టాండర్డ్. ఎందుకు ఈ మాట చెప్పానంటే, మన బలం కాదు రిసీవ్ చేసుకునేది వాక్యాన్ని, మన శక్తి సామర్థ్యం కాదు, నీ బలవంతం కాదు, నీ మీద ఒక అభిషేకం ఉంది. అది నువ్వు గుర్తిస్తే చాలు. నీ మీద ఒక ఉద్దేశం ఉంది దేవునికి, అది మనం గుర్తిస్తే చాలు. ఆ ఉద్దేశము, ఆ అభిషేకము నిన్ను విడిచి పెట్టదు. నన్ను విడిచిపెట్టలేదు. ఆయన్ని వెంబడించడానికి ఆ వాక్యం వెలుగు ఎంత తోడ్పడిందో చెప్పలేను. ఈ రాత్రికాల సమయం దెస్సలోనిక సంఘస్థులు శ్రమల్లో, ఉపద్రవంలో వాక్యాన్ని హత్తుకొని వారి యాత్ర చేసిన విధానం గమనిస్తే మనకు ప్రోత్సాహం వస్తుంది, ఉజ్జీవం వస్తుంది. మనం ఎంతో పెకలించబడతాం, ఎంతో శక్తి తెచ్చుకుంటాం. ఇంకా చూడవలసి వస్తే పౌలు అరమర లేకుండా చెప్పిన మాట, మమ్ములను ప్రభువుని మీరు పోలి నడుచుకున్నారని. మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్నారు మీరు.
నిజమే. ఈ రోజున ఆ పోలికలోకి గమనించి చూసినప్పుడు మనలో ఎంత వెలితి కనబడుతుందో, ఆ వెలితంతా మనం అనుకుంటాం, ఇంకా నా వల్ల కాదు, నేను నడవలేను, నా బలం సరిపోదు అని మనం అనుకుంటాం. కాదు కాదు, అది నీ బలహీనత ఏమో నేను చెప్పలేను, కానీ నేనేమంటానంటే నీ బలహీనత నీలో చూపించిన వాడు ఎందుకు చూపిస్తున్నాడంటే నిన్ను బలపరచుట కొరకే. అది గమనించు. నీ వెలితి నీలో చూపిస్తున్నాడని ఎందుకంటే నీ వెలితిని నీలో తొలగించి తన సంపూర్ణత చేత నీలో నింపుట కొరకే కోరుకున్నాడు గనుక ఆయన అంటాడు, ఆరంభం ఆ నలుపుడు మనకు శ్రమే, కానీ అది మనకు ఆకరణ సంతోషాన్ని కలిగిస్తుంది. నమ్ముట మన వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. వాక్యపు వెలుగులో మన జీవితాన్ని కట్టుకుందాం ప్రియులరా. ఎంతోమంది ఉంటారు లోకంలో, మీరు గమనించండి, జతలుగా క్లాస్మేట్స్, రూమ్మేట్స్. ఒకరేమో వృద్ధి చెంది ఉంటారు, ఒకరేమో నష్టపోయి ఉంటారు, ఒకరేమో ఆశీర్వాదంగా ఉంటారు, ఒకరేమో చాలా దయనీయమైన స్థితిలో ఉంటారు. మీరే చూడొచ్చు, కొంతమంది ఎంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయి ఉంటారు. దానికి నేనేమంటానంటే, నేను ఎవరిని కరుణింతునో వానినే కరుణింతును, నేను ఎవరిని దృష్టింతునో వాణ్ణే. ఈరోజు నీవు నేను ఆయన కన్నులకు ముందున్నాం. మనల్ని ఆయన దృష్టించాడు, మనల్ని కనికరించాడు. ఆయన కనికరంలో మనం ఉన్నాం. ఆయనను సత్యమును పోలి నడుచుకోవడానికి, వెలుగులో నడుచుకోవడానికి, క్రీస్తు వాక్యపు వెలుగుని సమ్మతించడానికి, బలహీనంగా ఉన్న మన దేహాన్ని బలపరచుకోవడానికి, వంగని మన హృదయాన్ని వంచుకోవడానికి, అమరిని జీవితాన్ని అమర్చుకోవడానికి, వెలిగింపబడని ఈ హృదయంలో వెలిగింపుతో నింపుకోవడానికి, అయోగ్యంగా ఉన్న మనలను యోగ్యపరచడానికి, చీకట్లో ఉన్న మనలను వెలుగులోకి నడిపించడానికి ఆయన ఎంత గొప్ప దేవుడో ఈ సాయంకాలం బహు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. బహు స్పష్టంగా, నీవు నేను కాని వారం కామాయనికి అయిన వారమైనందునే యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, బయట నిలువనేలా. మనం బయట లేము ఇప్పుడు, మనం ఎక్కడున్నాం? ఆయన సన్నిధిలో ఉన్నాం, ఆయన వెలుగులో ఉన్నాం, ఆయన కరుణలో, కటాక్షములో, దయలో, దాక్షణ్యములో, సత్యములో మరురూపం దాల్చడానికి ప్రేరేపించబడుతూ ఉన్నాం. ఇది అంత భాగ్యం. కనుక ఈ రాత్రి కాల సమయం 2 విషయాలు తెలుసుకున్నాం. ఇంకా చాలా విషయాలు మనం తెలుసుకుందాం. ప్రభు మన కట్టి కృప ఈ రోజును రానున్న దినాలను సమృద్ధిగా ఆయన మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందామా? తల్ల వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, నిన్ను స్తుతిస్తున్నాను. ప్రభువా, దెస్సలోనిక సంఘస్థులు ఎంచక్కగా ఉపద్రవాల్లో సత్యాన్ని అనుసరించారో, వాక్యమును వెంబడించారో ప్రభువా, నువ్వు తేటగా తెలియచేశావు. పౌలుని ప్రభువుని పోలి నడిచినట్లుగా మేము ఈ భాగంలో చూస్తున్నాం. తండ్రి, మా నడవడిక, తండ్రి మా జీవితం, తండ్రి మా బ్రతుకులో అనర్థాలు ఎన్నో, పరుగులో అనర్థాలు ఎన్నో, పట్టు చిక్కని పరిస్థితులు ఎన్నో, అర్థం కాని పరిస్థితులు ఎన్నో. కనికరించు నాయన, కనికరించండి. మీరు నింపగలరు, మీరు మమ్మల్ని కనుగొన్నారు, మీరు మా చుట్టూ అగ్ని కంచి వేశారు, సమస్త కార్యములలో జయమును అనుగ్రహించారు, మహోన్నతుని చాటుకు తీసుకొచ్చారు. మీ మేఘము చేత కప్పండి. ఆశీర్వాదకరమైన దైవ సన్నిధి మీరు మాకు దయచేయండి. నీ కృపనిమ్మని, సకల ఆశీర్వాదములకు నీవే కారణభూతుడు. కార్యము చేయమని
మహిమ, ఘనత, ప్రభావాలు మీరు ఒకరే చెల్లించుకుంటారని యేసయ్య శ్రేష్టమైన శక్తిగల పవిత్ర నామములో స్తుతించి ప్రార్థన చేసి మహింపరచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య ఆదరణ కూడి వచ్చిన మనందరితో సకల పరిశుద్ధ